వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు. మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాము. బంగారం రాబోయే రోజుల్లో ఇంకా మరింత తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. అంటే ఇంకా ఈ వీక్‌లో గానివ్వండి, ఈ నెలలో గానివ్వండి, చాలా తగ్గే అవకాశం ఉన్నాయని చెప్పేసి మన ప్రీవియస్ వీడియోలో గూడా చెప్పడం అయితే జరిగింది. అనుకున్న విధంగానే మనకైతే గోల్డ్ రేట్ అనేదైతే చాలా తగ్గడం అయితే జరిగింది. మరి ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా? కొనకూడదా? అదే విధంగా గోల్డ్ ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఇంకా తగ్గుతాయా? ఇంకా పెరుగుతాయా? సిల్వర్ రేట్స్ గూడా ఏ విధంగా ఉన్నాయనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో అయితే చూద్దాము. ముఖ్యంగా ఒక్కసారి మనము ఈరోజు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఎంత తగ్గింది? అనేది ఒక్కసారి మనం చూసుకుంటే గనక గోల్డ్ రేట్ ఈరోజు వచ్చేసి అయితే తులం బంగారం అంటే మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి అయితే మనకి 1,40,020 రూపాయలైతే ఉంది. 1,40,020 రూపీస్ అయితే ఈ రోజు ఉంది. మనం నిన్నటితో కంపేర్ చేసుకుంటే దాదాపు 6,000 అయితే తగ్గడం అయితే జరిగింది. అంటే ఇంచుమించు ఎంత తగ్గింది అనంటే గనక మనకి 5,950 రూపీస్ అయితే తగ్గడం అయితే జరిగింది. 5,950 రూపాయలైతే మనకి తగ్గడం అయితే జరిగింది. మరి నిన్న ఎంతుంది అని మాట్లాడుకుంటే గనక 1,45,970 రూపీస్ అయితే ఉంది. 1,45,970 రూపాయలైతే ఉంది. సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే దాదాపు మనకి 6,000 అయితే తగ్గడం అయితే జరిగింది. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి. అదే విధంగా మనకి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఒక్కసారి మనం చూసుకుంటే గనక 1,28,350 రూపీస్ అయితే ఉంది. 1,28,350 రూపాయలైతే ఉంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇది కూడా దాదాపు 6,000 వరకు అయితే తగ్గడం అయితే జరిగింది. అంటే 5,450 రూపాయలైతే తగ్గడం అయితే జరిగింది. 5,450 రూపీస్ అయితే తగ్గడం జరిగింది నిన్నటితో కంపేర్ చేసుకుంటే. సో నిన్న ఎంత ఉందని మాట్లాడుకుంటే గనక 1,33,800 రూపీస్ అయితే ఉంది. చూసారా? అంటే మనకి ఇంచుమించు ఎలా తగ్గింది ఇన్ని రోజులు ఒక్కసారి కంపేర్ చేసుకుంటే 1,000 రూపాయలు గానివ్వండి, 5 రూపాయలు గానివ్వండి, అంటే 0.5%, 1%, 2% అలా తగ్గుకుంటూ వచ్చిన గోల్డ్ రేటు ఈ రోజు భారీగా ఒకేసారి 5,000, 6,000 అయితే తగ్గడం అయితే జరిగింది. అంటే చూసాం గదా ఎంత డిఫరెన్స్ అనేది అవుతుంది. మరి దీనంతటికి కారణం ఏంటి? ఎందుకు తగ్గుతుంది? అన్ని రేట్లు ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో అన్ని రేట్స్ పెంచుతున్నారు, పెరుగుతున్నాయి. ఈవెన్ ఫ్యూయల్ రేట్స్ గూడా, గ్యాస్ రేట్లు గూడా, ప్రొడక్ట్స్ రేట్లు గూడా ప్రతి రేట్లు మనకైతే పెరగడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన భారతదేశంలో. కానీ అలాంటిది ఇప్పుడు మరి గోల్డ్ రేట్ అనేది ఎందుకు తగ్గుతుంది అనంటే గనక అక్కడ ఏదైతే మనకి బయట దేశాల్లో వార్ అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఆ వార్ వల్లనే ఇంపాక్ట్ అనేది గోల్డ్ మీద కూడా పడొచ్చు. అంటే ఏ విధంగా అంటే గనక మనకి సప్లై అనేది ప్రతి ఒక్కటి ఆగిపోవడం వల్ల దానికి ఫ్యూయల్ రేట్స్ అనేటివి ఇంకా ఏవైతే మనకి సప్లై ఆగిపోతుందో దానివల్ల ఇక్కడ డిమాండ్ అనేది ఎక్కువ పెరిగి దానివల్ల రేట్స్ అనేటివి చాలా ఎక్కువ పెరగడం అయితే జరుగుతూ ఉంది. కానీ మరి గోల్డ్ కూడా అంతే పెరగాలి కదా! మరి ఎందుకు గోల్డ్ రేట్ తగ్గుతుంది అని అంటే గనక గోల్డ్ అనేది మనకి ఆల్రెడీ బల్క్‌లో చాలా సప్లై అనేది ఆల్రెడీ మనకి అయిపోయింది. ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనేది చాలా ఉంది. ఆల్రెడీ మనకి పాస్ట్‌లోనే గోల్డ్ అనేది చాలా బల్క్‌లో అయితే మనకి ఎక్కడ చూసినా గోల్డ్ అనేది ఏమాత్రం తగ్గకుండా చాలా ఉంది. దానివల్ల మన భారతదేశంలో చాలా ఉంది. ఎంత బ్యాంకర్స్ కొన్నా గానివ్వండి, సో మనకి గోల్డ్ అనేది చాలా ఉంది. అదే విధంగా అక్కడ వార్ ఏదైతే జరుగుతుందో ఆ వార్ వల్ల మనకి ఇక్కడ ఏదైతే ఇప్పుడు యూఎస్‌లో డాలర్ రేట్ కొంచెం తగ్గినా గాని, అంటే డాలర్ రేట్ కొంచెం పడిపోయినా గాని, మన ఇండియన్ రూపీ అనేది స్ట్రెంత్ అవుతున్నా గాని, ఇండియన్ రూపీ బలపడితే గనక గోల్డ్ రేట్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతుందన్నమాట. సో దానివల్ల మనకి గోల్డ్ అనేది అయితే చాలా తగ్గడం అయితే జరుగుతూ ఉంది. అదే విధంగా మనం ఒక్కసారి సిల్వర్ రేట్ గూడా జూసుకుంటే గనక, సిల్వర్ రేట్ గూడా ఎంత తగ్గిందని మాట్లాడుకుంటే, మనకు సిల్వర్ రేట్ గూడా మనం డైలీ చూసుకుంటే ఒక 5,000, 10,000 ఇలా తగ్గడం అయితే జరుగుతూ ఉంది. ఏది మనకి 1000 గ్రామ్స్ సిల్వర్ అయితే మనకి 10,000, 5,000 ఇలా తగ్గడం అయితే జరుగుతుంది. అలాంటిది ఈ రోజు 20,000 అయితే తగ్గడం జరిగింది. 1000 గ్రామ్స్ సిల్వర్ అయితే. అంటే ఈ రోజు ఎంతుంది అని మనం తెలుసుకుంటే గనక 2,30,000 అయితే ఉంది. మనము సిల్వర్ గూడా జూసుకున్నాము. దాదాపు 4 లక్షల వరకైతే ఎళ్ళడం అయితే మనం జూసాము. అలాంటిది ఇప్పుడు సిల్వర్ 2,30,000 వరకైతే వచ్చింది. ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో గోల్డ్ మీద గానివ్వండి, సిల్వర్ మీద గానివ్వండి, ది బెస్ట్ టైమ్ అండ్ ది బెస్ట్ ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గనక మనకి ఇంకా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు అనంటే ఇప్పుడు ఏదైతే ఇది మార్చ్ నడుస్తుందో మళ్ళీ ఏప్రిల్‌లో మళ్ళీ పుంజుకునే అవకాశం ఎక్కువ ఉంది. పెరిగే అవకాశం అయితే చాలా ఉన్నాయి. సో ఎవరైతే కొందాం అనుకుంటున్నారో ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం మొహమాట పడకుండా గోల్డ్ అయితే కొనాలనే నేను చెప్తాను. ఎందుకంటే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్ అనేది ఇంకా బలపడితే, వార్ అనేది ఇంకా ఎక్కువ జరిగితే గనుక ఇప్పుడు ఏదైతే మనకి
మనకి 1,30,000 వరకి ఏదైతే గోల్డ్ వస్తుందో ఇది కూడా ఇంకా 1,20,000 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో అదే విధంగా మనకి సిల్వర్ నిన్నటితో కంపేర్ చేసుకుంటే 20,000 అయితే తగ్గడం జరిగింది. నిన్న ఎంతుంది? 2,50,000 అయితే ఉంది. 2,50,000 ఉంది. అలాంటిది 20,000 తగ్గింది మనకి. అదే 100 గ్రామ్స్ చూసుకుంటే గనుక 2,000 అయితే తగ్గడం అయితే జరిగింది. చూసారు కదా! అంటే డిఫరెన్స్ అనేది చాలా అయితే చాలా ఉంది. మనకి ఎక్కువ తగ్గే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీక్‌లో ఈ మార్చ్ ఎండింగ్ లోపైతే మనకి చాలా తగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువగున్నాయి. ఇంకా మనం ఫస్ట్ నుంచి కంపేర్ చేసుకుంటే ఏదైతే వార్ జరుగుతుందో, ఆ వార్ నుంచి ఇప్పటికి మనం కంపేర్ చేసుకుంటే దాదాపు మనకి 20,000-30,000 అయితే తగ్గడం అయితే జరిగింది. అంటే 30,000 వరకైతే తగ్గడం అయితే జరిగింది. మనం అది చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనకి తులం బంగారం వచ్చేసి దాదాపు ఒక 70,000 వరకై ఏది 1,70,000 వరకైతే రీసెంట్‌గా ఉన్న ప్రైస్ గూడా మనం చూసాము. 1,80,000 అనేది మనము దాదాపు ఒక కొన్ని నెలల క్రితం చూసాము గానీ, ఇప్పుడు మళ్ళీ 1,80,000 వరకు అవుతుందా అనంటే చెప్పలేం. ఛాన్సెస్ అయితే మరీ అంత లేకపోయినా గానీ తక్కువనే ఉన్నాయి. మరి 1,10,000, 1,20,000 ఈ ఛాన్సెస్ ఎక్కువ ఎప్పుడున్నాయి? ఇప్పుడు వార్ గాకుండా నార్మల్‌గా ఎప్పుడు తగ్గుతుందని తెలుసుకోవాలనుకుంటే గనక, మనకి ఎక్కువ నిపుణులు మనకి ఎక్కువ గోల్డ్ అనలిస్ట్‌లు చెప్తున్న ప్రకారం అయితే ఈ 2026 ఎండింగ్ లోపైతే మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే నవంబర్, డిసెంబర్‌లో అయితే 1,10,000కు, 1,20,000కు గూడా వచ్చే అవకాశం ఉందన్నట్లయితే ఎక్కువ తెలుస్తుంది. మరి అసలే ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది గదా! పెళ్లిళ్ల సీజన్ గదా! అసలే మ్యారేజ్ సీజన్ గదా! మరి ఇప్పుడు కొనొచ్చా? కొనరాదా? అని అంటే గనక మనం గోల్డ్ కొనకపోతే ఎట్లా ఆగుతుందా? ఆగదా? అనేది మనకు తెలిసిందే. ఫంక్షన్స్ అనేటివి పక్కా జరగాల్సిందే. దానికోసం అయితే పక్కా కొనాల్సిందే. మరి ఒక 20 తులాలు కొందాం అనుకునే వారికి ఇంతకుముందు నేనేం చెప్పాను ప్రీవియస్ వీడియోలో ఒక 10 తులాలైనా కొనిపెట్టుకోండి. మళ్ళీ ఛాన్స్ రాదని జెప్పేసి. కానీ ఇప్పుడు నేనేమంటానంటే పక్కా 15 తులాలైనా 20 తులాలకి 20 తులాలు కొనుక్కున్నా తప్పు లేదు. ఎందుకంటే మనము 1,80,000తోని కంపేర్ చేసుకుంటే 1,40,000 వరకైతే తగ్గింది. అంటే దాదాపు 40,000 తగ్గింది. అదే విధంగా మనకి 22 క్యారెట్ చూసుకుంటే గనక దాదాపు ఇందులో గూడా 50,000 అయితే గోల్డ్ అయితే తగ్గడం జరిగింది. 1,80,000తోని కంపేర్ చేసుకుంటే ఎంత తగ్గిందనేది మనము ఈ ప్రైస్‌తోని చూడొచ్చు. ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ మనకి 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో 1,28,350 రూపీస్ అయితే మనకిప్పుడు కనిపిస్తూ ఉంది గదా! అంటే మరి అదే విధంగా మరి దేని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బావుంటుంది? ఇప్పుడు నేను కొనకపోయినా గానీ దేని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బావుంటుందని మనం చూస్తే గనక గోల్డ్ మీద జేయాలా? సిల్వర్ మీద జేయాలా? లేదంటే ఇంకా ఈక్విటీ ఏదైతే మనకి రియల్ ఎస్టేట్ అందులో జేయాలని మనం చూస్తుంటే గనక ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మాత్రం ఇంతకుముందు నేను జెప్పాను. గోల్డ్ మీద కొంచెం జేసినా గానీ, సిల్వర్ మీద కొంచెం జేసినా గానీ మీ ఒకవేళ రియల్ ఎస్టేట్‌లో ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రియల్ ఎస్టేట్‌లో గూడా జేసుకోవచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడూ తగ్గదు. అది గూడా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది అని జెప్పేసి నేను చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో గోల్డ్ మీద, సిల్వర్ మీద జేస్తే మాత్రం చాలా బెస్ట్ ఛాన్స్ అని జెప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇంత తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. చాలామంది చెప్తూనే ఉన్నారు. తులం బంగారం 40,000కి రావచ్చు, 50,000కి రావచ్చు, ₹1,00,000 రావచ్చు అనేటివి ఇట్లాంటి ఫేక్ న్యూస్ అనేది చాలా చెప్తున్నారు. దీనివల్ల కొందరు అమాయకులు నమ్మేసి గోల్డ్ కొనేవారు గూడా ఆగిపోతూ ఉన్నారు. సో, దానివల్ల ఏమవుతుంది అనంటే గనక ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉండే. మళ్ళీ పెరిగిన తర్వాత వారే బాధపడతారు. దానివల్ల ఇప్పుడు మనకి గోల్డ్ అనేది చాలా తక్కువ అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనము 1,80,000, 1,90,000తోని కంపేర్ చేసుకుంటే గనక మనకి ఎంతో కొంత బెటర్ అనిపించేలాగా అయితే ఇప్పుడు ప్రైస్ ఉంది గాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో గోల్డ్ మీద గానీ, సిల్వర్ మీద గానీ ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారికైనా గానీ, అదే విధంగా ఎవరైనా కొని పెట్టుకుందాం అనుకున్నా గానీ అండ్ పెళ్లిళ్ల సీజన్ గూడా ఉంది గాబట్టి ఇన్ని రోజులైతే కొంత వరకైనా కొనేసి ఇంకొంత మీరు తర్వాత ఎప్పుడైతే ఇంకా 1,10,000కి అలా వస్తుందో అప్పుడు కొనుక్కోమని చెప్పాను. బట్ ఈ వీడియో ఇది ఇప్పుడు చూసాక ఇంత తగ్గిన తర్వాత చూసాక గూడా ఇంకా ఈ వీక్‌లో అయితే చాలా తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి గాబట్టి, ఈ వీక్‌లోనే మీరు కొనేలాగా అయితే చూసుకోండి. ఎందుకంటే మనకి మళ్ళీ ఇప్పుడు మార్చ్ తర్వాత ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే వార్ అయితే మనకి ముగిసిపోతుందో ఆటోమేటిక్‌గా ఇక్కడ గోల్డ్ రేట్ అనేదైతే ఆటోమేటిక్‌గా పెరిగిపోతూ ఉంటది. సో, సిల్వర్ రేట్ గూడా అదే విధంగా అయితే పెరుగుతూ ఉంటుంది. అందుకే మీరు ఒకవేళ గోల్డ్ మీద గానీ, సిల్వర్ మీద గానీ ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటే గనక ఏమాత్రం ఆలోచించకుండా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయమనే జెప్తాను. సో, చూసారు గదా! గోల్డ్ రేట్ అండ్ సిల్వర్ రేట్ ఏ విధంగా అయితే ఇప్పుడు ఉందో. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.